గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎల్ ట్రేడ్స్. ఈరోజు మనం నిఫ్టీ చూసుకున్నట్లయితే గ్యాప్ డౌన్ ఫామ్ అయింది అండ్ నిన్న ఎక్కడైతే సపోర్ట్ తీసుకున్నదో 22,000 దగ్గర అక్కడ నుండి మార్కెట్ అయితే బౌన్స్ బ్యాక్ అయ్యింది గ్యాప్ డౌన్ అయిన తర్వాత. అండ్ ఎగ్జాక్ట్ మన లెవెల్స్ అండ్ 22,122 22,160 అనేది సపోర్ట్ జోన్. నిన్న మనం గీసుకున్న లెవెల్స్ ప్రకారం అక్కడ నుండి మార్కెట్ అయితే రిజెక్షన్ ఫామ్ అయింది. 22,100 అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్ అని నేను లైవ్లో అప్డేట్ చేశాను. అబౌట్ 22,100 కనుక ప్రైస్ సస్టైన్ అయితే క్యాండిల్ బై క్యాండిల్ క్లోజింగ్ కన్ఫర్మేషన్తో మనము 22,100 అబౌవ్ బుల్లిష్ వైపు ఉండాలని చెప్పేసి లైవ్లో డిస్కస్ చేసుకుందాం. బట్ ప్రైస్ అయితే 22,100 అనేది క్రాస్ చేయలేదు. 2 times అదే ప్రైస్ దగ్గర రిజెక్షన్ అయితే ఫామ్ అయింది. సో బుల్లిష్ సైడ్ మనకి ట్రేడ్ అయితే నిఫ్టీలో దొరకలేదు. ఓకే, అండ్ 21,960 బిలో కనుక ప్రైస్ సస్టైన్ అయితే మీన్స్ ప్రీవియస్ డే లో అనేది క్రాస్ అయితే మనము బేరిష్ వ్యూలో ఉందాము పుట్ సైడ్ అని చెప్పేసి నిఫ్టీలో నేను అప్డేట్ చేశాను లైవ్లో. బట్ ఇట్ డస్ నాట్ క్రాస్ దట్ లెవెల్. ఓకే, అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఎగ్జాక్ట్ 48,000 దగ్గర సపోర్ట్ అయితే తీసుకుంది. 48,000 to 48,050 దగ్గర సపోర్ట్ తీసుకున్నది. అండ్ మన లెవెల్స్ అయిన రెసిస్టెన్స్ జోన్ దగ్గర రిజెక్షన్ అయితే ఫామ్ అయింది. మల్టిపుల్ టైమ్స్ అదే ప్రైస్ దగ్గర రిజెక్షన్ అయితే ఫామ్ అయింది. 48,400 లెవెల్ అనేది క్రాస్ చేయలేదు. అండ్ 48,200 అనేది ఒక సపోర్ట్ జోన్లో ప్రైస్ అయితే సస్టైన్ అయ్యింది. సో ఈరోజు బ్యాంక్ నిఫ్టీ బిట్వీన్ రెసిస్టెన్స్ జోన్ అండ్ ది సపోర్ట్ జోన్లో ప్రైస్ అయితే కన్సాలిడేషన్ అయింది. రెసిస్టెన్స్ జోన్ దగ్గర రిజెక్షన్ అనేది ఫామ్ అయింది అండ్ సపోర్ట్ జోన్ దగ్గర సపోర్ట్ అయితే తీసుకుంది. 48,200 to 48,400 ఈ 200 పాయింట్స్ మధ్యలోనే బ్యాంక్ నిఫ్టీ అయితే సస్టైన్ అయింది. ఈరోజు నేను అరౌండ్ 11:55 to 12 PM నేను ఒక కాల్ అయితే ఇచ్చాను లైవ్లో. సపోర్ట్ జోన్ దగ్గర 48,200 దగ్గర ఎంట్రీ అయితే తీసుకుని స్టాప్ లాస్ వచ్చేసి 48,050 దగ్గర ప్లేస్ చేసుకుని రెసిస్టెన్స్ జోన్ అయిన 48,400 అనేది టార్గెట్ ప్లేస్ చేసుకోమని నేను లైవ్లో అప్డేట్ చేశాను. అరౌండ్ 11:55 to 12 PM మన ఎంట్రీ అయితే బ్యాంక్ నిఫ్టీలో కంప్లీట్ అయింది. టార్గెట్ అయితే సక్సెస్ఫుల్గా బ్యాంక్ నిఫ్టీలో కంప్లీట్ అయింది. బట్ నిఫ్టీలో అయితే ట్రేడ్ అయితే మనం ప్లాన్ చేసుకోలేదు బికాస్ 22,100 అబోవ్ ప్రైస్ అయితే సస్టైన్ కాలేదు బుల్లిష్ వైపు అండ్ 22,000 బిలో అయితే ప్రైస్ సస్టైన్ కాలేదు బేరిష్ వైపు. సో నిఫ్టీలో అయితే మనకి బుల్లిష్ వైపు కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. 22,100 అబోవ్ ప్రైస్ అయితే సస్టైన్ కాలేదు కాబట్టి మనకి బుల్లిష్ వైపు ట్రేడ్ అయితే దొరకలేదు. నేనైతే బేరిష్ వైపు లేను నిఫ్టీలో బికాస్ 22,000 అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ మంత్లీ సపోర్ట్ అండ్ డైలీ సపోర్ట్ కూడా 22,000 దగ్గరే ఉంది కాబట్టి నేను పుట్ వైపు అయితే లేను. లో కనుక క్రాస్ అయితే అంటే 22,000 కనుక బ్రేక్ అయితే పుట్ వైపు చూద్దాం అనుకున్నాను. బట్ దెర్ ఈస్ నో ట్రేడ్ ఇన్ ది నిఫ్టీ. ఓకే, రేపటి అనాలిసిస్ చూసినట్లయితే నిఫ్టీ 22,153 to 22,102 అనేది ఒక రెసిస్టెన్స్ జోన్ అండ్ సపోర్ట్ వచ్చేసి 22,000 to 21,960 అనేది సపోర్ట్ జోన్ అనమాట. అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ వచ్చేసి 22,040 అండ్ 22,173 అనేది ఇంపార్టెంట్ లెవెల్స్. ఓకే, ఇవి నిఫ్టీ 50 లెవెల్స్ ఫర్ టుమారో. అండ్ సపోర్ట్ దగ్గర మనము బయింగ్ అయితే ప్లాన్ చేయాలి అండ్ రెసిస్టెన్స్ జోన్ దగ్గర మనం సెల్లింగ్ అయితే ప్లాన్ చేయాలి. నేను లైవ్లో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ప్లీజ్ ఫాలో మై లైవ్ సెషన్. అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 48,333 to 48,276 అనేది ఒక రెసిస్టెన్స్ జోన్ అండ్ 48,186 to 48,107 అనేది ఒక సపోర్ట్ జోన్ అనమాట. అండ్ 48,000 అనేది డౌన్ సైడ్ ఒక ఇంపార్టెంట్ లెవెల్ అండ్ అప్ సైడ్ 48,370 అనేది అప్ సైడ్ ఒక ఇంపార్టెంట్ లెవెల్. సో మనము బ్యాంక్ నిఫ్టీలో 48,000 బిలో కనుక ప్రైస్ సస్టైన్ అయితే పుట్ వైపు ఉందాము అండ్ 48,400 అబోవ్ బుల్లిష్ వైపు ప్లాన్ చేద్దాం. సో మీకు కనుక నా అనాలిసిస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ పేజ్. థ్యాంక్ యూ.